వెల్కమ్ టు మెక్టెక్. ఈరోజు మనం అందరికీ తెలిసిన హీరోల గురించి కాదు, మనకు తెలియని ఒక ఇన్విజిబుల్ హీరో గురించి తెలుసుకుందాం. హీరో ఈ మాట వినగానే మనకు గుర్తుకొచ్చేది సినిమాలో నటించే నటులు, ద రియల్ హీరో. ఈ మాట వినగానే మనకు గుర్తుకొచ్చేది బార్డర్లో ఉండే మన సైనికులు. అవును, సైనికులు నిజమైన హీరోస్, ఎందుకంటే మన కోసం ప్రాణం ఇస్తారు. కానీ ఒక చిన్న ప్రశ్న, సైనికుడి చేతిలో గన్ లేకపోతే ఎలా పోరాడతాడు? ఆకాశంలో ఫైటర్ జెట్ లేకపోతే ఎయిర్ ఫోర్స్ ఏం చేస్తుంది? సముద్రంలో సబ్మెరైన్స్ లేకపోతే నేవీ దేశాన్ని ఎలా కాపాడుతుంది? ఈ గన్, ఈ జెట్, ఈ మిజైల్స్ని సైనికుడు తయారు చేయలేడు. వీటిల్ని ఊహించి డిజైన్ చేసి ప్రాణం పోసింది ఎవరు? ద ఇంజనీర్, ద బ్యాక్ బోన్ ఆఫ్ ఎవ్రీ కంట్రీ. ఇంజనీరింగ్ అంటే వెలుగులో కనిపించే హీరో కాదు, ఇంజనీరింగ్ అంటే కనిపించని బలం. ఒక భవన నిర్మాణంలో ఫౌండేషన్ కనిపించదు, కానీ ఫౌండేషన్ బలహీనంగా ఉంటే భవనం కూలిపోతుంది. అలాగే ఇంజనీరింగ్ కనిపించకపోవచ్చు, కానీ ఇంజనీర్ తప్పు చేస్తే సమాజం మొత్తం ఇబ్బంది పడుతుంది. ఒక ఇంజనీర్ బ్రిడ్జ్ డిజైన్ చేస్తే వేల మంది ప్రయాణిస్తారు. ఒక మెడికల్ పరికరం డిజైన్ చేస్తే లక్షల మంది ప్రాణాలు కాపాడవచ్చు. ఒక సాఫ్ట్వేర్ కోడ్ దేశంలోని లక్షల మంది డేటాని భద్రపరుస్తుంది. కానీ అదే ఇంజనీర్ తప్పు చేస్తే హెడ్లైన్ కాదు, ట్రాజడీ. ఇప్పుడు మనం నిజం మాట్లాడుకుందాం. ఈరోజు చాలామంది విద్యార్థులకి ఇంజనీరింగ్ అంటే ఫ్యాషన్ కాదు, అది ఒక ఆప్షన్ మాత్రమే అయిపోయింది. క్లాస్ బంక్, లాస్ట్ మినిట్ చదువు, ఏదో ఒక జాబ్ వస్తే చాలు అనే ఆలోచన. ఇది విద్యార్థుల తప్పు మాత్రమే కాదు, మన సిస్టమ్ కూడా మార్కులకు విలువ ఇచ్చింది, ఇంజనీరింగ్ ఉద్దేశానికి కాదు. కానీ ఒక నిజం గుర్తుంచుకోండి, ఇంజనీరింగ్ డిగ్రీ ఒక కాగితం కాదు, బాధ్యత. ఒక చిన్న తప్పు కూడా పెద్ద ప్రభావం చూపించగలదు. మీరు డిజైన్ చేసిన బ్రిడ్జ్ కూలిపోతే, మీరు రాసిన కోడ్ వల్ల బ్యాంక్ హ్యాక్ అయితే, మీరు తయారు చేసిన యంత్రం ఫెయిల్ అయితే నష్టపోయేది ఎవరో తెలుసా? మనలాంటి సాధారణ ప్రజలే. అందుకే ఇంజనీరింగ్ అంటే జస్ట్ ఉద్యోగం కాదు, నమ్మకం. సమాజం మీ మీద పెట్టుకున్న నమ్మకం. ఈ అవగాహన కాలేజీలో కాదు, స్కూల్ స్థాయిలో రావాలి. మార్కుల కోసం మాత్రమే మ్యాథ్స్, ఫిజిక్స్ నేర్పించడం కాదు, వాటి వెనక ఉన్న ఉద్దేశాన్ని చెప్పాలి. నేను డాక్టర్ అయితే ఒక పేషెంట్ని కాపాడుతాను, నేను ఇంజనీర్ అయితే సమాజాన్ని సురక్షితంగా ఉంచుతాను. ఈ మెసేజ్ పిల్లల వరకు వెళ్ళాలి. ఇంజనీరింగ్ అంటే పుస్తకాలు కాదు, సమస్యలకు పరిష్కారం కనుగొనే శక్తి. డియర్ పేరెంట్స్, మీ పిల్లలు ఇంజనీరింగ్ చదవాలని మీరు కోరుకోవచ్చు, కానీ ముందు ఒక ప్రశ్న అడగండి, మీకు నిజంగా ఆసక్తి ఉందా? ఎందుకంటే ఇంజనీరింగ్ ఒక ట్రెండ్ కాదు, అది ఒక బాధ్యతతో కూడుకున్న ప్రయాణం. ఆసక్తి ఉంటే ప్రోత్సహించండి, లేకపోతే బలవంతం చేయకండి. ఎందుకంటే ఆసక్తి లేని ఇంజనీర్ సమాజానికి, దేశానికి ప్రమాదం. డియర్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ ఎంచుకున్నప్పుడు మీరు గొప్ప పాత్ర ఎంచుకున్నారని గుర్తించండి. మీరు చదివే ప్రతి సబ్జెక్టు వెనుక ఒక ప్రయోజనం ఉంది. మీరు చేసే ప్రతి ప్రాజెక్టు వెనుక ఒక భవిష్యత్తు ఉంది. చిన్నగా మొదలెట్టండి, కానీ నిజాయితీగా మొదలెట్టండి. ర్యాంకుల కోసం మాత్రమే చదవకండి, శాలరీల కోసం మాత్రమే పని చేయకండి. మీరు డిజైన్ చేసే ప్రతి బోల్ట్ నెట్ వెనుక ఒక సైనికుడి భద్రత ఉంది, ఒక సాధారణ మనిషి నమ్మకం ఉంది. మీ చేతిలో ఉన్నది పెన్ కాదు, ల్యాప్టాప్ కాదు, భారతదేశ భవిష్యత్తు. లేచి నిలబడండి, బాధ్యతగా ఉండండి, కనిపించిన హీరోగా మారండి. జై హింద్.